అందరికీ నమస్తే అండి. మీరు తమ్నెల్లో చూశారు కదా, హెడ్డింగ్లో. యాక్చువల్లీ ఈ వీడియో మధ్యాహ్నమే చేయాల్సింది. కొంచెం క్లారిటీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్తో కొంచెం లేట్గా చేస్తున్నా. అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రాజకీయ పార్టీ రాబోతోంది. మరెవరో కాదు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు కొదవే లేదు. జడ్జీలుగా రిటైర్ అయిన వాళ్ళు రాజకీయ పార్టీ పెట్టారు, ఐపీఎస్లుగా రిటైర్ అయిన వాళ్ళు రాజకీయ పార్టీలు పెట్టారు. సో చాలామంది రాజకీయ పార్టీలు పెట్టారు. అయితే పార్టీ పెట్టడం చాలా ఈజీ, ఎవరైనా పెట్టేయచ్చు పార్టీ. 25 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టేయచ్చు. కానీ దాన్ని నిలబెట్టుకోవడము, నిలుపుకోవడము, జనంలోకి తీసుకువెళ్ళడము, ఇదే కష్టం. సరే, ఏబి వెంకటేశ్వరరావు గారు రాజకీయ పార్టీ ఎందుకు అనౌన్స్ చేశారు? ఆయన అనౌన్స్ చేయడానికి గల కారణం ఏమిటంటే, ఆయనకు వైసీపీ అంటే అస్సలు పడదు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈయన పతనాన్ని చూడాలనుకున్నారు, చూశారు ప్రొఫెషనల్గా. సో ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అదే, వాళ్ళిద్దరి మధ్య అదే వైరం ఉంది. రాజకీయ వైరం, సిద్ధాంతపరమైన వైరం, కులపరమైన వైరం, అన్ని రకాలుగా ఉంది. చంద్రబాబు గారికి ఏబి వెంకటేశ్వరరావు గారికి పడుతుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏబి వెంకటేశ్వరరావు గారు నెత్తిన పెట్టుకున్నారు. 2019కు ముందు అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఇచ్చారు. అత్యంత కీలకమైన పదవిని కట్టబెట్టారు. కానీ అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఫెయిల్ అయ్యారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా పూర్తి స్థాయిలో పనిచేయలేదు. అందుకే వైసీపీ వాళ్ళు చేసిన ఫేక్ ప్రచారాలు జనంలోకి వెళ్ళాయి. వాళ్ళ ఫేక్ రాజకీయాలు జనంలోకి వెళ్ళాయి. ఆ ఫేక్ రాజకీయాలను, ఆ పజిల్స్ని జనానికి అర్థమయ్యేలా చెప్పడంలో, ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడంలో ఈయన ఫెయిల్ అయ్యారు అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయం. ఈవెన్ ముఖ్యంగా ఈ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకు సంబంధించి, ఆ ఘటనకు సంబంధించి అప్పటి నుంచి అంటే ఏబి వెంకటేశ్వరరావు గారి పనితీరు మీద చంద్రబాబు గారు అప్పుడే అంత పాజిటివ్గా లేరు అంటారు. ఆయన వల్లనే ఎలక్షన్లో బాగా దెబ్బతిన్నాం అనేది చంద్రబాబు గారు అభిప్రాయం అని అంటుంటారు కొంతమంది. సో అందుకు కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చాక ఏబి వెంకటేశ్వరరావు గారికి పెద్దగా కీలకమైన పదవి ఇవ్వాల. ఏదో ఆ ప్రెజర్ తట్టుకోలేక అండ్ కొన్ని వర్గాల ప్రెజర్ తట్టుకోలేక ఏదో ఒక నామకే వస్తే నామినేటెడ్ పదవి ఇచ్చారు. పోలీస్ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ పదవి. అది ఆయనకు నచ్చలేదు, బాధ్యతలు స్వీకరించలేదు, అది వేరే వాళ్ళకి ఇచ్చేశారు. సో ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారికి చంద్రబాబు గారికి వైరం అంటూ లేదు, విభేదాలు అంటూ లేవు, కానీ భేదాభిప్రాయాలు ఉన్నాయి అండ్ గ్యాప్ ఉంది. సైద్ధాంతిక విభేదాలు అయితే ఉన్నాయి. అండ్ ఇద్దరిది సేమ్ కమ్యూనిటీ. అయితే ఈ కమ్యూనిటీలో ఇప్పుడు కీలకమైన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఒకే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గంలోనే చంద్రబాబు గారిని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని తీవ్రంగా వ్యతిరేకించి చంద్రబాబు గారిని సైద్ధాంతికంగా, రాజకీయంగా వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళతో ఏబి వెంకటేశ్వరరావు గారు గత కొన్ని నెలలుగా సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అసలే వద్దు, చంద్రబాబు గారు వద్దు, కోసరు వద్దు. అసలు జగన్ అనేవాడు జీవితంలో ఎప్పటికీ ముఖ్యమంత్రి కాకూడదు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినా పర్లేదు, కానీ మనకు అనుకూలంగా ఉండాలి. ఈ ఆలోచన కలిగిన వాళ్ళే కొంతమంది ఏబి వెంకటేశ్వరరావు గారు వెనక ఉంటూ ఆయన చేత పార్టీ పెట్టిస్తున్నారు. సో ఏబి వెంకటేశ్వరరావు గారు ఫ్రంట్ ఫేస్గా ఉంటారు, తెర వెనక కొంతమంది పనిచేస్తారు. ఏబి వెంకటేశ్వరరావు గారికి ఉన్న ప్లస్ ఏంటంటే సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల గురించి ఆయనకు తెలుసు, ల్యాండ్ ఇష్యూస్ గురించి ఆయనకు తెలుసు, అమరావతి రాజధాని గురించి ఆయనకు తెలుసు, పోలవరం గురించి ఆయనకు తెలుసు, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు ఆయనకు తెలుసు. సబ్జెక్ట్ ఉంది, విషయ పరిజ్ఞానం ఉంది, ప్లస్ డబ్బులు ఉన్నాయి, కొంత బ్యాక్ ఎండ్ ఉంది, మీడియా ఫోకస్ ఉంది, సంచలనం చేయగలడు. సో ఒక రాజకీయ నాయకుడికి కావాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే కాసింత పైన ఉంటాడు ఆయన, మెట్టు పైన ఉంటాడు, మెట్టు దిగే రకం కాదు. రాజకీయ నాయకుడు అంటే జనంలోకి వెళ్ళాక భుజం మీద చేసుకుంటూ మాట్లాడాలి, మీడియా మేనేజ్మెంట్ అవన్నీ ఉండాలి. అటువంటి ఆయనకు ఉండవు. ఆయనకు నచ్చితేనే ఈవెన్ యూట్యూబ్ ఛానల్ ఆయనకి ఇంటర్వ్యూ అడిగినా సరే కమ్యూనిటీ చూసి ఇచ్చే టైపు అనేది నాకు తెలిసిన వాదన. ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్గా ఈ మాట అనకూడదు, ఆయన గురించి ఆ మాట అనకూడదు, కానీ అది కొంతమంది అంటూ ఉంటారనమాట. స్వయంగా ఎదురైన ఎక్స్పీరియన్స్ కూడా అది. సో మనం అది పక్కన పెట్టేస్తే, సో ఆయన పార్టీ పెడుతున్నారు అంటే
దానికి కారణాలేంటి, మూలాలేంటి, ఇవేంటనేది ప్రాథమికంగా నేను చెప్పాల్సినవి అయితే చెప్పాను. అర్థమైన వాళ్ళకి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన పార్టీ ఉనికి ఏంటి, ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనేది అప్రస్తుతం. ఇప్పుడు అసలు మాట్లాడాల్సిన పనే లేదు. టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.